హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది మండే వ్లాగ్ అనమాట. సో మార్నింగే ఇంకా ఒకవైపు రైస్, ఇంకొక వైపు మిల్క్ పెట్టేశాను. ఇంకా నాకు టీ పెట్టుకోవడానికని కప్లోకి మిల్క్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. లేవడం కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది కదా, మీరు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. మేమైతే పూర్తిగా చూసాము. ఇంకా ఏమైనా విన్ అయ్యారు అసలు మన వాళ్ళు. లాస్ట్ 4 వల్ల కోహ్లీ సెంచరీ అయిపోయింది. ఇంకా మ్యాచ్ కూడా విన్ అయిపోయాము. అసలు యాక్చువల్గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక రకమైన కిక్ ఉంటుంది కదా. అసలు క్రికెట్ మ్యాచ్కి లేట్గా లేవడానికి లింక్ ఏంటి అనుకోవచ్చు మీరు. అసలు యాక్చువల్గా మన వాళ్ళు మ్యాచ్ ఏదైనా ఓడిపోయారు అంటే ఓడిపోయారని బాధతో అస్సలు నిద్ర పట్టదు. కానీ మ్యాచ్ గెలిచారు అంటే అది కూడా పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలిచిన ఆనందంతో అసలుకే నిద్ర పట్టదు. అసలు మీలో ఎంతమందికి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మా ఇంట్లో అంతా మ్యాచ్ రన్ అవుతూ ఉంటుంది, అసలు నిద్ర పట్టదు. సో నేను నైట్ కూడా అలానే అయ్యింది. ఇవాళ మార్నింగే లేవడం లేట్ అయిపోయింది. ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ అయితే పిల్లలకి స్టవ్ మీద మిల్క్ పెట్టేశాను, ఒక్కొక్క వైపు రైస్ కూడా పెట్టేశాను. ఆల్రెడీ ఐషు లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంకా ఐషుకి మిల్క్ ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఐషు కప్ అయితే నేనే పగలగొట్టేశాను, అందుకే గ్లాస్లో ఇస్తున్నాను. ఇప్పటికీ నా చేతిలో ఎన్ని కప్పులు పగిలిపోయినాయి అంటే ఇంకా మళ్ళీ కప్పు కొనమని అడిగితే మా హస్బెండ్ అయితే తిట్టేలా ఉన్నారనమాట. అన్ని కప్స్ ఊరకనే పగిలిపోతున్నాయి. ఇంకా మా చిన్నోడైతే ఇంకా నిద్ర లేవలేదు. మార్నింగే మాకు బెడ్రూమ్లోకి కిచెన్లోకి కూడా ఎండ వస్తుంది అనమాట. సన్ రైజ్ చూసారా ఎంత మంచిగా వస్తున్నాయో. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ రైస్ కూడా కుక్ అయిపోయింది. నేను చేసిన మంచి పని ఏంటంటే నేను నైట్ మ్యాచ్ చూసుకుంటూ క్యారెట్స్ కట్ చేసేసుకున్నాను. సో ఆ క్యారెట్లు కట్ చేసుకోవడం వల్ల ఇవాళ కొంచెం హెల్ప్ అయింది. ఇంకా రైస్ అయితే వాచేస్తున్నాను అనమాట. నేను రైస్ కుక్ చేసే గిన్నె అయితే చేంజ్ చేశాను, మీరు అబ్జర్వ్ చేశారో లేదా కానీ. ఇది వరకు అల్యూమినియంది ఉండేది, ఇప్పుడు స్టీల్ది పెట్టుకున్నాను అనమాట. అల్యూమినియంది అయితే వార్చడానికి కొంచెం గ్రిప్ ఉంటుంది, ఈజీగా వార్చేసుకోవచ్చు. స్టీల్ది అయితే కొంచెం జారిపోతుంది, కొంచెం కేర్ఫుల్గా వార్చాల్సి వస్తుంది అనమాట. కానీ బాగుంది. అల్యూమినియం వాడకూడదని చెప్తున్నారు కదా, సో అందుకే చిన్న చిన్నగా ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా నేను నైటే క్యారెట్స్ కట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల నాకు హెల్ప్ అయింది అన్నాను కదా. సో ఇవాళ లంచ్ బాక్స్లోకి క్యారెట్ ఫ్రై చేసేస్తున్నాను. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని అవన్నీ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ కూడా వేసుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి మగ్గించుకుంటున్నాను అనమాట. సో నేనైతే కారం వేయను క్యారెట్ ఫ్రైలోని, అందుకే పచ్చిమిరపకాయలు ఒక 2-3 అలా తీసుకున్నాను. ఇంకా ఎక్కువ స్పైసీగా ఉన్నా కూడా ఐషు తిందు, సో అందుకే ఒక 2 తీసుకున్నాను అంతే పచ్చిమిరపకాయలు. ఇంకా క్యారెట్ ఫ్రైని అయితే అటువైపు పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసాను. ఇప్పుడైతే ఇందు మీద ఇవాళ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ టోస్ట్ అనమాట. సో మంచిగా నెయ్యి వేసేసి బ్రెడ్ టోస్ట్ చేసేస్తున్నాను. పిల్లలిద్దరికీ కూడా చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే బ్రెడ్ టోస్ట్. ఇంకా రెగ్యులర్గా అయితే తినం, కానీ ఎప్పుడైనా ఇడ్లీ పిండి, దోశల పిండి అయిపోయినప్పుడు ఐషు ఏమో ఉప్మా తిందు. సో అందుకే అలాంటప్పుడు ఇలా బ్రెడ్ ప్యాకెట్ అయితే తెప్పించుకుని పెట్టుకుంటాను అనమాట. సో టొమాటో కచప్ వేసి ఇచ్చేస్తే ఇద్దరు తినేస్తారు. ఇంకా మా చిన్నోడు స్కూల్కి కూడా బ్రెడ్ టోస్టే పట్టుకుని వెళ్ళాడు ఇవాళ. ఇంకొక వైపు క్యారెట్ ఫ్రై కూడా కుక్ అయిపోతూ ఉంది. ఇంకా టొమాటో కచప్ అయిపోయిందనమాట. ఆర్డర్ చేశారు, ఇవాళ మార్నింగే వచ్చింది. దీనికేమో ఇలా క్యాప్, మనకి పాతకాలంలో డ్రింక్స్ ఉండేవి కదా, అలా క్యాప్ పెట్టేసి ఉంటుంది. ఇది తీయడమేమో నాకు రాదు. కాసేపు కుస్తీ పడితే ఏదో ఒకలాగా ఓపెన్ అయింది. ఇంకా మా చిన్నప్పుడు అయితే డ్రింక్స్కి 10 రూపీస్ డ్రింక్స్ ఉండేవి, వాటికి ఇలానే మూత ఉండేది, ఓపెనర్స్ ఉండేవి అనమాట షాప్ వాళ్ళ దగ్గర. ఆ ఓపెనర్స్తో ఓపెన్ చేసి ఇచ్చేవారు. మీలో ఎంతమంది అలాంటి 10 రూపీస్ డ్రింక్స్ కొనుక్కొని తాగారో కామెంట్ చేయండి. థమ్స్అప్, ఫాంటా, స్ప్రైట్ ఇలా ఉండేవన్నమాట. ఇప్పుడంటే చిన్న చిన్న బాటిల్స్లో వచ్చేస్తున్నాయి, కానీ మా చిన్నప్పుడు అయితే ఇలా గాజు సీసాల్లో ఉండేసి మూత అయితే అలా లాక్ చేస్తుండేది. ఇంకా రసం కూడా పెట్టేసుకుంటున్నాను. ఇవాళ మొత్తం క్లీన్ చేసుకుని మాపింగ్ అది చేయాలి. సో అందుకే ఇంకా రసం కూడా పెట్టేసుకుంటున్నాను, పని అయిపోతుంది అని చెప్పేసి. ఐషుకి అయితే లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసేస్తున్నాను. హాట్ వాటరే పట్టుకెళ్తుంది, ఎండలు కొంచెం కాస్తున్నాయి అయినా కూడా హాట్ వాటరే పట్టుకుని వెళ్తుంది. ఒకవైపు ఎండలు కాస్తున్నా కానీ మాకు ముగ్గురికి కోల్డ్ ఉంది. నైట్ టైం అయితే ఫుల్గా చలేస్తుంది. ఇంకా విండో ఓపెన్ చేసుకుని పడుకుంటున్నాము, కోల్డ్ వచ్చేస్తుంది అనమాట. విండో ఓపెన్ చేయకపోతే వీళ్ళు ఏసీ ఆన్ చేస్తానంటున్నారు. సో అందుకే విండో ఓపెన్ చేసి మరీ పడుకుంటున్నాము. నాకైతే ఏసీ ఆన్ చేస్తే అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఎండైనా భరించగలను, కానీ చలి అయితే అస్సలు భరించలేను అనమాట. సో విండో ఓపెన్ చేసుకుంటేనే బెటర్ అని చెప్పేసి విండో ఓపెన్ చేసుకుని పెట్టుకుంటున్నాము. రసం కూడా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసాను. మా చిన్నోడిని కూడా నిద్ర లేపేశాను అనమాట. సో స్టోరీస్ చెప్తున్నాడు లేచిన వెంటనే నాకు. ఇంకా ఐషుని బస్ ఎక్కించడానికి తీసుకుని వెళ్తున్నాను. ఐషుని ఎక్కించేసి ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్నోడిని కూడా రెడీ చేసి తీసుకెళ్తున్నాను అనమాట. ఇవాళ చిన్నోడిని రెడీ చేయడం, స్నానం చేయించడం అన్నీ నేనే చేశాను, ఎందుకంటే మా హస్బెండ్ ఇంటి దగ్గర లేరు. సో పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా ఇల్లంతా ఎలా చేసి పెట్టారంటే, నిన్న సండే కదా మొత్తం జల్లేశారనమాట ఇల్లంతని. సో అవన్నీ సర్దుకోవాలి. ఇంక ఇవాళ మాపింగ్ కూడా చేయాలి.
ఇంక ఇవన్నీ హ్యాండ్ వాష్ చేసిన బట్టలు ఇవన్నీ ఐరన్కి ఇవ్వాలన్నమాట. ఐరన్ అని వస్తానని చెప్పారు ఇవాళ. ఈ బట్టలేమో నిన్న వాష్ చేసినవి, ఇవి ఫోల్డ్ చేయాలి. ఇంకా ఇల్లంతా చూసారంటే భయపడిపోతారు. అంతలా మొత్తం వస్తువులన్నీ బయట తీసి పడేసి ఇంకా లోపల పెట్టరనమాట, మొత్తం జల్లేశారు. సో ఇవాళ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా మాపింగ్ కూడా చేసేసుకోవాలి. అది ఒక్కటే పని ఉంది. నిన్నైతే కిచెన్ క్లీనింగ్ అదంతా కూడా చేసేసుకున్నాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇవాళ అయితే చాలా వర్క్ ఉంది. సండే వస్తుందంటే భయం వేస్తుంది అనమాట. మొత్తం ఇల్లంతా జల్లేస్తున్నారు. ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి వీళ్ళకి. ఇంకా సమ్మర్ హాలిడేస్లో ఇంకెలా ఉంటుందో అని భయం వేస్తుంది నాకు. ఫస్ట్ అయితే బ్లూటూత్ ఆన్ చేసుకుని మంచిగా సాంగ్స్ పెట్టేసుకుని ఇంకా పనిలోకి అయితే దిగానమాట. ఇదేంటో తెలుసా, మా చిన్నోడు మంకీ క్యాప్ పైన ఉండేది, ఇది ఊడిపోయింది. సో నేను దీన్ని ఎలా యూస్ చేస్తున్నానో చూపిస్తాను మీకు కూడాని. సో మంకీ క్యాప్ పైది భలే ఉండేదన్నమాట. మా చిన్నోడైతే పీకేసాడు దాన్ని. సో దాన్ని అయితే నేను ఇలా క్లీనింగ్కి యూస్ చేసుకుంటున్నాను. బాగా క్లీన్ అయిపోతుంది డస్ట్ ఎంత ఉన్నా కూడాని. సో అందుకలా అలా యూస్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే రూమ్స్ అన్నీ సర్దడానికి తుడవడానికి ఎక్కువ టైం పట్టింది. మాపింగే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి రూమ్స్ అన్నీ తుడవడానికి చాలా టైం పట్టేసింది అనమాట. మాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొంచెం గిన్నెలు ఉన్నాయి, సో అవి క్లీన్ చేసుకోవాలి. ఇంకా మా చిన్నోడు వచ్చే టైం కూడా అయిపోతుంది అనమాట స్కూల్ నుంచి. ఒకవైపు అయితే సాంగ్స్ రన్ అవుతున్నాయి. సాంగ్స్ వింటూ చేసుకుంటే ఎంత పైన అయినా చేసినట్టు అనిపించదు, అందుకే సాంగ్స్ వింటూ చేసుకుంటాను. ఏం చేస్తున్నావు? ఇగో బ్యాగ్ ఇది ఎక్కడికి, ఎందుకు? ఇలా చూపించు, వీడియోలో చూపించుదా? నేను వస్తానండి. ఇలా చూపించు, ఇలా చూపించు, ఇలా చూపించు, ఇలా చూపించే కనిపించట్లేదు ఎండకి. ఆగాగు ఆగాగు. ఏంటిది? This is flower. I'm gonna keep it in my... Finish complete. Now give me some water. I'll keep it in my plant. ఇప్పుడు కాదు, ఎండలో వేయకూడదు. చూసారు కదా, స్కూల్ నుంచి ఒక చిన్న ఫ్లవర్ తీసుకొని వచ్చాడు అనమాట. దాన్ని అయితే కుండీలో పెట్టాడు. ఇంకా ఎండకి వాటర్ వేస్తానంటున్నాడు. ఇప్పుడు కాదని చెప్పాను. ఇంకా లంచ్ తినిపించేస్తున్నాను. క్యారెట్ ఫ్రై అని చెప్పేసి ఎన్ని 30 తిప్పలు పెడుతున్నాడు తినడానికి. అందుకే ట్యాబ్ ఇచ్చాను. కాసేపు గేమ్స్ ఆడుకుంటూ ఇంకా ఎలాగోలాగా తినిపించేసాను అనమాట ఫుడ్. ఇంకా ఐషు వచ్చే టైంకేమో రాగిజావ కూడా కాచేసి పెట్టేసుకున్నాను, వచ్చే టైంకి చల్లారిపోతుందని. ఇంకా నాకైతే టీ పెట్టుకున్నాను అనమాట. టీలో అయితే అటుకులు వేసుకున్నాను. సంక్రాంతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను కదా, సో అవే అనమాట. నాకు చాలా ఇష్టము. ఐషు కూడా వచ్చేసింది స్కూల్ నుంచి. ఐషు వచ్చిన కాసేపటికి మా చిన్నోడు ఫ్రెండ్స్ వచ్చారనమాట ఆడుకోవడానికి అనేసి. ఇంకా ముగ్గురు ఫుల్గా ఆడుకున్నారు. మా చిన్నోడు అయితే ఫుల్ హ్యాపీ, ఇంకా బాగా ఆడుకున్నారనమాట. వీళ్ళ కోసం బ్రెడ్ అది టోస్ట్ చేసి ఇచ్చాను. ఇంకా నలుగురు కూడా కూర్చుని తిన్నారు. ఇంకా పిల్లలు వచ్చారంటే మా ఐషు కూడా చిన్నపిల్ల అయిపోతుంది. ఇంకా అయిపోయి వీళ్ళతో ఆడడం స్టార్ట్ చేసిందనమాట. ఈ కార్తో చూడండి, ఈ పాప ఎంత క్యూట్గా ఆడుకుంటుందో. మా చిన్నోడు కూడా ఆడలేదనమాట. ఎలాగైనా ఆడపిల్లలు భలే ఆడుకుంటారు కదా, మా ఐషు కూడా ఇలా ఆడుకునేది చిన్నప్పుడు. ఇంకా మా చిన్నోడు అయితే ఫుల్ నాటీ అనమాట చిన్నప్పుడు. ఇప్పుడు చాలా బెటర్ మా చిన్నోడు. కాసేపు ఆడుకున్నాక పిల్లలిద్దరిని వాళ్ళ మమ్మీ వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇవాళ ట్యూషన్ మేడంకి హెల్త్ బాగాలేదని చెప్పేసి మా ఇష్యూకి ట్యూషన్ లేదనమాట. సో ఇంటి దగ్గర చదువుకుంటుంది. ఇంకా మా చిన్నోడు కూడా హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఇక్కడైతే నేను కిచెన్లో వర్క్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను హెల్ప్ చేస్తానని ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నాడు అనమాట. నైట్ డిన్నర్లోకి పొటాటో గ్రీన్ పీస్ కర్రీ చేస్తున్నాను. ఇంకా చపాతీ చేస్తున్నాను. చపాతీ కావాలని అడిగారనమాట పిల్లలు. సో ఇవాళ అయితే చాలా ప్రొడక్టివ్గా గడిచింది నా డే. ఎందుకంటే క్లీనింగ్ మాపింగ్ అన్నీ చేసుకున్నాను కదా, మొత్తం పని అంతా చేసుకున్న రోజు హ్యాపీగా అనిపిస్తుంది. ఏ పని చేయకుండా లేజీగా ఉన్న రోజు ఎందుకో నిజంగానే చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.